మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కి ఇచ్చేస్తున్నాం, లంచ్ కి వచ్చేస్తున్నాం, డిన్నర్ కి ఏదేదో చేస్తున్నాం అని మనసులో మెనూ ప్రిపేర్ చేసుకుంటుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. అమ్ము ఆర్కే వ్లాగ్స్ నీకు డౌట్ రాకపోతే అనుకోవాలి గానీ వస్తే అనుకోవడం దేనికి చెప్పు అంటారేమో. అన్నం తిందామంటే షుగర్ వస్తుంది అంటున్నారు, చపాతి తిందామంటే వేడి చేస్తుంది అంటున్నారు, ఆకుకూరలు తిందామంటే ఆర్గానిక్ కాదంటారు, కూరగాయలు తిందామంటే కల్తీగా ఉన్నాయి అంటారు, కోడిని తింటే బర్డ్ ఫ్లూ అంటారు, మేకని తింటే మటన్ ఫ్లూ అంటారు, యాపిల్ తిందామంటే మైనం అంటున్నారు, గ్రేప్స్ తిందామంటే స్ప్రేలు కొడుతున్నారు అంటున్నారు, వాటర్ మిలన్ తిందామంటే కలర్ వేస్తున్నారు అంటున్నారు, బనానా తిందామంటే షుగర్ వస్తుంది అంటున్నారు, పోనీలే పెరుగన్నం అన్నా తిందామంటే ఒకడు అల్సర్ అంటాడు, ఇంకొకటి పల్సర్ అంటాడు, ఆఖరికి బ్లడ్ పడే బీట్రూట్ దగ్గర నుంచి బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్న బాదం వరకు ఏది తిందామన్నా అది తింటే అది వచ్చేస్తుంది అంటున్నారు, ఇది తింటే ఇది వచ్చేస్తుంది అంటున్నారు, ఆఖరికి రాగి సంగటి నుంచి రోడ్డు పచ్చడి వరకు ఏది తిన్నా రోగం వచ్చేస్తుంది అంటున్నారు. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు ఫోన్ లో ఎవరెవరో ఏదో చెప్పింది విని అన్ని తినడానికి భయపడుతున్నామా, లేకపోతే అప్పట్లో ఈ ఫోన్లు లేక ఇలా చెప్పేవారు లేరు కాబట్టి ధైర్యంగా అన్ని తినేసేవారా?